ఏదో ఒక రకంగా కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన, అతను చేసిన అరాచకాల పైన, అతను చేసిన అవినీతి పైన, గత 16 నెలల నుండి భూముల స్కాముల గురించి, దౌర్జన్యాల గురించి, అటవీ భూముల దోపిడీ గురించి, మదన ఫైల్స్ గురించి అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా ఫైల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకాలుగా ఒత్తిడి వస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్ప నిజంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది స్పష్టంగా కనబడుతోంది. అక్కడ జరిగిన తప్పుకు, తన రహస్య స్నేహితుడికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా ఈరోజు అమెరికాకు వెళ్ళే ఎంపీల బృందంలో ఎవరైతే మిథున్ రెడ్డి పేరు చేర్చడానికి ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరించాడనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.